హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నానండి. మనకి మార్నింగ్ టైంలో ఎక్కువ టైం లేనప్పుడు వితిన్ 10 మినిట్స్లో ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుందంట ఈ స్పాంజీ దోశలు. అలాగే ఈ స్పాంజీ దోశల్లోకి మంచి చట్నీని కూడా చూపించబోతున్నాను. చాలా సింపుల్ చట్నీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ స్పాంజీ దోశల్ని అలాగే మంచి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను కంప్లీట్ ప్రాసెస్ చూపించబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా అలా ఒకసారి కొట్టేసేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్లోకి నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను వచ్చేసి ఒక బౌల్ తీసుకున్నానండి. అందులోకి నేను 1 కప్పు వరకు అటుకులు తీసుకున్నాను. ఇవి నార్మల్ దొడ్డు అటుకులే అనమాట. మీరు పేపర్ అటుకులతో అయినా చేసుకోవచ్చు. ఇలా అటుకులు వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక 3/4 వరకు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. ఉప్మా రవ్వను కూడా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనకి రవ్వ అటుకులు మునిగేంత వరకు నీళ్ళు వేసుకొని అటుకులు మునిగేంత వరకు నీళ్ళు వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం ఒక 5 to 10 మినిట్స్ అలా వదిలేసేయాలి. టైం ఉంటే ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయండి, మంచిగా నానుతుంది. ఈలోపు మనం ఈ స్పాంజీ దోశల్లోకి టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. టమాటా చట్నీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులోకి కొద్దిగా ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ వరకు మినపప్పు, 1 టీ స్పూన్ వరకు శనగపప్పు, ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకొని నూనెలో పప్పులు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకొని టమాటాలు పచ్చివాసన పోయి మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలండి. మనం ఇందులో ఓన్లీ టమాటా వేసి చేస్తున్నాము. చట్నీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుందన్నమాట. సో అస్సలు స్కిప్ చేయకండి, ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇలా టమాటాలు వేసుకొని ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి పసుపు, అలాగే ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నాను. ఇక్కడ నేను కారం ఏమీ వేయట్లేదండి. మనం ఎండుమిర్చి వేసుకున్నాం కదా, ఆ కారమే సరిపోతుంది. సో మీరు ఎంత క్వాంటిటీ అయితే చట్నీ చేయాలనుకుంటారో దానికి తగ్గట్టు ఎండుమిర్చి కూడా వేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నీ వేసుకొని కలుపుకొని టమాటాని మెత్తబడేంత వరకు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. అంతేనండి, మనకి టేస్టీ టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి. సో దీనికి నార్మల్గా తాలింపు పెట్టుకుంటే సరిపోతుంది, లేదంటే అలానే కూడా తినేసేయచ్చు. ఇక్కడ నేను కొంచెం తాలింపు అయితే పెట్టానండి. ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని మనం చట్నీలో వేసుకుంటే మనకి టమాటా చట్నీ రెడీ అయిపోయిందండి. స్పాంజీ దోశల్లోకి ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఈ చట్నీని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం అటుకులు నానయ్యలేదో ఎంతవరకు వచ్చిందో చూద్దాము. మూత తీసి ఇక చూడండి, అటుకులు అనేవి మంచిగా నానిపోయాయి. అటుకులు, ఉప్మా రవ్వ కూడా ఒకసారి అలా కలిపేసేయండి. కలుపుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ మిశ్రమాన్నంతా మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి నేను ఒక 100 గ్రామ్స్ వరకు పెరుగు తీసుకుంటున్నానండి. అంటే ఒక పావు, మనం అటుకులు 1 కప్పు తీసుకున్నాం కదా, ఒక పావు వంతు వరకు మనం పెరుగు తీసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా ఏమీ అవసరం లేదు. పెరుగు వేసుకున్నాక కొద్దిగా వాటర్ కూడా వేసుకొని ఫైన్ పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మనకి దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇది కొంచెం తిక్కుగా ఉంది కదా, సో కొద్దిగా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ మనకి స్పాంజీ దోశలు వేసుకోవడానికి వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ వాటర్ వేసుకోండి. సో లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ వేసుకుంటూ మనం పిండి అనేది కలుపుకోవాలి. ఇక చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. అప్పుడే మనకి స్పాంజీ దోశలు అనేవి చక్కగా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే సాల్ట్ ఎక్కడ వేయలేదు కదా, సో ఇప్పుడు వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్నాక ఇప్పుడు మనకి స్పాంజీ దోశలు మంచిగా మెత్తగా దూదిలా రావాలంటే కొద్దిగా సోడా కానీ ఈనో కానీ వేసుకోండి. ఇక నేను వచ్చేసి వంట సోడా కొద్దిగా ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకొని వంట సోడా పైన ఇలా కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే మనకి వంట సోడా అనేది యాక్టివేట్ అయ్యి దోశలు అనేవి స్పాంజీలా చాలా మెత్తగా వస్తాయి అన్నమాట. సో ఈ టిప్ అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఇలా కంప్లీట్గా వేసుకొని కలుపుకోండి. మళ్ళీ ఒకసారి బాగా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్కి లైట్గా ఆయిల్ అప్లై చేసుకోండి.
ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక పాన్ బాగా వేడెక్కాక మంటని లో ఫ్లేమ్‌లో పెట్టేసి, ఇప్పుడు పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలిపి, ఒక గరిటెడు పిండిని అలా వేసేయండి. దోసని ఈ స్పాంజీ దోసని ఏమీ స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదండి. అలా పిండి వేసేసి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వదిలేసేయండి. మనకి స్పాంజీ దోస పైన చూడండి ఎయిర్ బబుల్స్ అనేవి ఎలా ఫార్మ్ అవుతున్నాయో, సో మనం సోడా పైన ఇలా నిమ్మరసం పిండాం కదా! సో దానివల్ల మనకి ఇలా బబుల్స్ అనేవి ఫార్మ్ అయ్యి మనకి స్పాంజీ దోస అనేది చాలా మెత్తగా దూదిలా వస్తుందనమాట. సో ఇలా పైనంతా తడారిపోయి ఇలా ఎయిర్ బబుల్స్ అన్నీ ఫార్మ్ అయిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ అలా వదిలేసేయండి. 1 మినిట్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ స్పాంజీ దోస ఎంత చక్కగా వచ్చిందో. సో మిగిలిన పిండితో ఇలాగే స్పాంజీ దోసలు వేసేసుకొని చాలా తొందరగా అయిపోతుందండి ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది. మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్‌కి వెళ్ళాలన్నా, ఆఫీస్‌కి వెళ్ళే హస్బెండ్స్ ఉన్నా ఇలా తొందరగా వితిన్ 10 మినిట్స్‌లో చట్నీ అలాగే ఈ స్పాంజీ దోసలు చేసి పెట్టండి. చాలా యమ్మీ అండ్ టేస్టీగా చాలా బావుంటాయన్నమాట. సో ఈ వీడియో చూసారు కదా! మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. మీరు మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ ఫోన్‌లోకి అలా నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలండి. ఇలాగే మన ఛానల్‌ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.